హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ స్విచ్ ఇంజుదా గ్రూప్ వాళ్ళది స్విచ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్లో ప్లస్ రిఫ్రిజిరేటర్ ఇచ్చాడు. ఫస్ట్ టైం అండి, ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్ ఇవ్వడము. మీకు ఇక్కడ కూడా మీకు నేమ్ రాసి ఉంటుంది, సెల్సియస్ అండి. ఇక్కడ నేమ్ రాసి ఉంటుంది చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఫ్యూయల్ ఎలక్ట్రికల్ రిఫ్రిజిరేటర్ వెహికల్ ఫ్లీట్ అండి. ఫస్ట్ టైం ఇది బిల్డ్ చేస్తుండే ఈవీ వెహికల్ పైన రిఫ్రిజిరేటర్ కూలింగ్ బాక్స్ని. ఇది వచ్చేసి మనకు థర్మోకింగ్ వాళ్ళు సురక్ష వాళ్ళు తయారు చేశారు. ఏసీ కంపెనీ వచ్చేసి థర్మోకింగ్ అండి. -25 degrees వరకు కూల్ అవుతుంది. ఇది టోటల్ బ్యాటరీ పైనే కూల్ అవుతుంది. దీంట్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ పైనే వెహికల్ కూల్ అవుతుంది. మీకు చికెన్ సప్లై కానీ ఏదైనా ఐస్ క్రీమ్స్ కానీ అట్లాంటివి మీట్ సప్లైకి వీటికి ఈ వెహికల్ యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే డీజిల్ లేదు, ఓన్లీ ఎలక్ట్రికల్ పైనే వెహికల్ కూల్ అవుతుంది. ఇప్పుడు మాకు వెహికల్ ఇది చెన్నై నుంచి వచ్చింది. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ నడుస్తుంది. అంటే ఇంతకుముందుకు మేము టెస్ట్ డ్రైవ్లో చికెన్ సప్లై చేసినాము, లిషియస్ వాళ్ళది. యావరేజ్ చూసుకుంటే 110 వరకు వచ్చింది. సిటీలో మంచి మైలేజ్ వస్తుంది, చాలా బాగుంది, నాయిస్ లేదు, చాలా స్మూత్గా ఉంది. ప్రైజింగ్ చూసుకుంటే ఓన్లీ వెహికల్ కాస్ట్ వచ్చేసి 15 లక్షల వరకు ఉంది. ఈ రీఫర్ కంటైనర్ కావాలంటే ఇంకొక 5 to 6 lakhs వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలో మీకు నచ్చినట్టయితే నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.